హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. చేసుకోవడం చాలా ఈజీ. నేను చేసినట్టు చేస్తే కనుక మీకు 15 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా నిల్వ ఉంటుందండి. మనం 15 డేస్ వరకు ఉండక్కర్లేదు. నేను చేసినట్టు చేస్తే కనుక 3 డేస్లోనే మనం చేసిన పచ్చడి అంతా అయిపోతుందండి. సో నేను ఈ విధంగా చేస్తాను, ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను 2 పెద్ద కట్టలు గోంగూర కట్టలు తీసుకొని శుభ్రంగా ఆకు ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను అండి. ముందుగా ఒక వాటర్ వేసుకుని దాంట్లో సాల్ట్ వేసుకొని మనం తీసుకున్న గోంగూర అంతా వేసి ఒక 2 నిమిషాలు ఉంచి ఒక 2 సార్లు శుభ్రంగా మంచి వాటర్ తోటి వాష్ చేసుకొని నీళ్లు వడకట్టుకుని డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నా అండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలను అయితే ముందు దోరగా వేయించుకోవాలండి. నేనైతే ఇక్కడ 20 ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను అండి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అదే కళాయిలో 4 దంచిన వెల్లుల్లిపాయలు, అలాగే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, కొద్దిగా అంటే పావు టేబుల్ స్పూన్లు ఇంకా హాఫ్ మెంతులండి, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఈ వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకుని వీటన్నిటిని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరను వేసుకొని మనము గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలండి. మీకు ఆయిల్ ఉంటే అది ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్ లేకపోతే కనుక నేను ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న గోంగూరని ఇలాగా ఆకు మొత్తం మగ్గిపోయి బాగా ఉడికించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. గోంగూరలో ఉన్న వాటర్ వల్ల ఇది గోంగూర అనేది శుభ్రంగా అయితే ఉడికిపోతుందండి. ఇలాగా ప్యాన్కి సపరేట్ అవుతున్న టైంలో ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. గ్రైండర్ తీసుకొని మనం ముందుగా వేపుకున్న దినుసులు వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. అది పేస్ట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న గోంగూరని జస్ట్ 1 నిమిషం పాటు అలాగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి. ఫైనల్గా ఇలాగ కళాయి పెట్టుకుని దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకుని దాంతోపాటు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని దీంట్లో మనము రుబ్బు పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్లో గోంగూర పచ్చడి అంతటా ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఎక్కువ రోజుల పాటు అయితే నిలువ ఉంటుందండి. ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడా కూడా వాటర్ వేయకుండా వాటర్ తలగకుండా ఉంటే కనుక మనకి ఎక్కువ రోజులు అయితే ఉంటుందండి. ఫైనల్గా పచ్చి ఆనియన్స్ని ఇలా కట్ చేసి కలిపేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. పుల్ల గోంగూరకి మనం తినే రెగ్యులర్ సాల్ట్ కన్నా కొద్దిగా సాల్ట్ అయితే పడుతుందండి. మీ సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా అనిపిస్తుంది. మిగతా